హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాను బ్లాగ్స్. మీరు కానీ మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఏమైందంటే మేమైతే ఒక అమ్మాయిని నమ్మి మోసపోయామండి. ఆ అమ్మాయి ఎవరో ఏం చేసింది అనేది అయితే వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అయితే గుళ్ళో స్లీపర్ వర్క్ చేస్తుందండి, వెంకటేశ్వర స్వామి గుళ్ళో చిన్న తిరుపతి. అయితే అక్కడ కనిపించిందండి ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించిందంట. ఎందుకు ఏడుస్తావు అని అడిగితే నన్ను ఒక అబ్బాయి తీసుకొచ్చి ఇక్కడ వదిలేసాడు అని చెప్పిందండి. చెప్తే నాకు ఎవరూ లేరు, నేను వచ్చి మీ ఇంటికి వచ్చి ఉంటాను 2 రోజులు అందండి. ఫోన్లే పాపం ఎవరూ లేరు అంటుంది కదా, ఉండి వెళ్ళిపోతాను అంటుంది కదా అని తీసుకొచ్చిందండి. తీసుకొచ్చిన తర్వాత బాగానే ఉంది, మంచిగా ఉండేదండి. అమ్మ నాన్న అనేది మా అత్తయ్య మా మామయ్యనైతే మంచిగానే ఉంది. అంతలా నమ్మేమండి. అమ్మాయి మమ్మల్ని మోసం చేసిందండి. మాడబొడిసల ఊరు పక్కనేనండి, చిన్న తిరుపతి పక్కన తిమ్మాపురం. మా అత్తయ్య వెళ్తానంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందండి. అమ్మ నేను ఇక్కడ ఉంటాను అని చెప్పేసి అందండి. అలాగా ఇక్కడికి అదే తిమ్మాపురం తిరుపతి వస్తూ ఉండేదండి. ఒక రోజు ఏమైందంటే తిమ్మాపురం వెళ్తాను అనేసి అందండి. సరే వెళ్తానంటుంది కదా, ఉంటానంటుంది కదా అనేసి అక్కడ దింపేసి వచ్చిందండి. మా బాబాయ్ మా పిన్నాలది అయితే చికెన్ షాప్ అండి. చికెన్ షాప్ అయితే కోళ్ళు పట్టి డబ్బులు పట్టి పొరుపుంది అయితే పెట్టాడంటండి మా బాబాయ్. పెడితే మా పిన్ని కూడా తెలియదంట పెట్టినట్టు. ఈ అమ్మాయి ఏం చేసినట్టు లోన్ పడుకుంటే మరి ఎలా చూసిందో ఏంటో తల కింద ఎత్తు కనిపించిందంటండి. అదే మా పిన్నిని బయటికి రానిచ్చి పట్టుకెళ్ళిపోయింది అని బ్యాగ్లో అయితే పెట్టేసుకుందండి. మా బాబాయ్ అయితే ఊరెళ్ళి వచ్చాడండి. వచ్చిన తర్వాత పొరుగు కింద డబ్బులు పెట్టాను అని చెప్పి వెతికారండి. అసలు కనిపించట్లేదు. అసలు ఎందుకని కనిపించట్లేదు, పెట్టిన డబ్బులు ఏమైపోయినాయని బాగా ఆలోచిస్తుండగా ఈ అమ్మాయి అయితే ఇంట్లో పడుకుంటాం అయితే చూసారండి వీళ్ళు. అసలు ఈ అమ్మాయి కానీ తీసిందేమో అనుకున్నాము. అయితే ఆలోచించగా తనకి మా అత్తయ్యతో పనికి వెళ్ళింది కదండి, తను ఫోన్ చేసామండి. మా అత్తయ్యకి ఫోన్ చేసింది మా పిన్ని. ఇలా తను డబ్బులు కానీ కనిపించట్లేదు, తనకి కానీ తీసిందేమో అడుగమ్మా అని చెప్పేసి మా పిన్ని అయితే అందండి. అయితే అడిగిందండి, ఏమో అక్క నాకు నిజంగా తెలియదు అక్క, డబ్బులు ఏమైనాయో మీరు ఎక్కడ ఇట్టారో కూడా నాకు తెలియదు, నేను అసలు చూడలేదు అక్క నిజంగా అని అనేసి అందండి. అప్పుడు మా అత్తయ్యకి డౌట్ వచ్చిందంటండి. అంటే మా అత్తయ్య పర్సులోంచి కూడా రోజు 100 అని 200 అని మిస్ అయిపోతున్నాయంట. మరి అలా మిస్ అయిపోతున్నాయి గమనించలేదు, డౌట్ వచ్చింది. అయితే శాంతి తీసి ఉంటుంది, ఒకవేళ బ్యాగ్ అయితే చెక్ చేయని చెప్పిందండి. చెక్ చేసామని దొరికినాయి అని చెప్పాను కదండి, దొరికినాయి. తను ఏమని తీసుకొచ్చిందంటే అక్కనే మాయ బాగా కొడుతున్నాడంట, నడు ఒకసారి అని చెప్పి తీసుకొచ్చిందండి ఇంటికి. తీసుకురాగానే తీసావా అంటే నేను అస్సలు తీయలేదు, నాకు ఎక్కడ పెట్టారు కూడా మాకు తెలియదు, నిజంగా తెలియదు అంటే మా పిన్ అందండి. మరి బ్యాగ్లో ఎలా వచ్చినాయి అంటే ఏమో అక్క నాకు నిజంగా అయితే నాకు తెలియదు అని చెప్పిందండి. చెప్తే నిజం చెప్పు, నేను ఏమనమంటే నిజంగా ఏమని నాకు తెలియదు, నేను తెలియదు అని నిజంగా చెప్పింది. చాలాసేపు అలాగే చెప్పింది. ఏమన్నావు నిజంగా చెప్పంటే సర్లేక నేను ఎవరికీ చెప్పను కానీ నీకు ఒకదానికి చెప్తాను, పక్కకు రా అని చెప్పి తీసుకెళ్ళిందండి. తీసుకెళ్తే ఇలాగా అక్క నేనే తల కింద పడుకుంటే తల కింద ఎత్తుకు కనపడుతున్నాయని చెప్పేసి ఇలాగ అనగానే తీసుకెళ్ళి బ్యాగ్లో పెట్టాను, నువ్వు అడిగినప్పుడు ఇచ్చేద్దాం కదా అనుకున్నానని చెప్పిందండి. మరి అలాగ అనుకునేది అయితే మేము అడిగాం కదండి డబ్బులు పోనీ అని చెప్పేసి. అప్పుడే వెంటనే అవును నేనే తీసాను, నా దగ్గరే ఉన్నాయని ఇచ్చేద్దానని చెప్పాల్సింది కదా, మరి చెప్పుకోకుండా నాకు అసలు ఏం తెలియదు, నేను అసలు కూడా తీయలేదని చెప్పిందండి ఆ అమ్మాయి. అంతలా నమ్మించిందండి ఆ అమ్మాయి. తర్వాత చెప్తే తనే తీసి బ్యాగ్లో పెట్టుకుందంటండి. ఇచ్చేద్దాం కదా అనుకుందంటండి. ఎంత పెద్ద దొంగ అండి తను, అంత పని చేసాను. మేము ఎంత నమ్మేమండి ఆ అమ్మాయిని, మంచిగా ఉండేదండి. అసలు ఏమీ ఎప్పుడు ఒక రోజు కూడా మేము వెళ్ళిపోని మాట కూడా అనలేదండి. ఫోన్లో ఎవరు లేరు అంటుంది కదా, ఉండు నిన్న రాత్రి కూడా వెళ్ళిపోతాను అన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోతావు, దేనికైనా వెళ్ళిపోతావు అంటే లేదు నాకు ఉండాలనిపించట్లేదు, నేను వెళ్ళిపోతాను అంటుంది. మరి అప్పటికే చేసేసిందని దొంగతనం అయితే మేమైతే మార్నింగే చూసామని పొద్దున్నే చూసాము ఎంత పని. మా బాబాయ్ అయితే ఊరెళ్ళి వచ్చాడండి. వచ్చిన తర్వాత పొరుగు కింద డబ్బులు పెట్టాను అని చెప్పి వెతికారండి. అసలు కనిపించట్లేదు.
అసలు ఎందుకని కనిపించట్లేదు, పెట్టిన డబ్బులు ఏమైపోయినాయని బాగా ఆలోచిస్తుండగా ఈ అమ్మాయి అయితే ఇంట్లో పడుకుంటాం అయితే చూసారండి వీళ్ళు. అసలు ఈ అమ్మాయి కానీ తీసిందేమో అనుకున్నాము. అయితే ఆలోచించగా తనకి మా అత్తయ్యతో పనికి వెళ్ళింది కదండి, తను ఫోన్ చేసామండి. మా అత్తయ్యకి ఫోన్ చేసింది మా పిన్ని, ఇలా తను డబ్బులు కానీ కనిపించట్లేదు, తనకి కానీ తీసిందేమో అడుగమ్మా అని చెప్పేసి మా పిన్ని అయితే అందండి. అయితే అడిగిందండి, ఏమో అక్క నాకు నిజంగా తెలియదు అక్క, డబ్బులు ఏమైనాయో మీరు ఎక్కడ ఇచ్చారో కూడా నాకు తెలియదు, నేను అసలు చూడలేదు అక్క నిజంగా అని అనేసి అందండి. అప్పుడు మా అత్తయ్యకి డౌట్ వచ్చిందంటండి. అంటే మా అత్తయ్య పర్సులో నుంచి కూడా రోజు 100 అని 200 అని మిస్ అయిపోతున్నాయంట. మరి అలా మిస్ అయిపోతున్నాయి గమనించలేదు, డౌట్ వచ్చింది. అయితే శాంతి తీసి ఉంటుంది, ఒకవేళ బ్యాగ్ అయితే చెక్ చేయని చెప్పిందండి. చెక్ చేసామని దొరికినాయి అని చెప్పాను కదండి, దొరికినాయి. తను ఏమని తీసుకొచ్చిందంటే అక్కనే మాయ బాగా కొడుతున్నాడంట, నడు ఒకసారి అని చెప్పి తీసుకొచ్చిందండి ఇంటికి. తీసుకురాగానే తీసావా అంటే నేను అస్సలు తీయలేదు, నాకు ఎక్కడ పెట్టారు కూడా మాకు తెలియదు, నిజంగా తెలియదు అంటే మా పిన్ అందని. మరి బ్యాగ్లో ఎలా వచ్చినాయి అంటే ఏమో అక్క నాకు నిజంగా అయితే నాకు తెలియదు అని చెప్పిందండి. చెప్తే నిజం చెప్పు, నేను ఏమనమంటే నిజంగా ఏమని నాకు తెలియదు, నేను తీయలేదని నిజంగా చెప్పింది. చాలాసేపు అలాగే చెప్పింది. ఏమన్నావు నిజంగా చెప్పంటే సర్లేక నేను ఎవరికీ చెప్పను కానీ నీకు ఒకదానికి చెప్తాను, పక్కకు రా అని చెప్పి తీసుకెళ్ళిందండి. తీసుకెళ్తే ఇలాగా అక్క నేనే తల కింద పడుకుంటే తల కింద ఎత్తుకు కనపడుతున్నాయని చెప్పేసి ఇలాగ అనగానే తీసుకెళ్ళి బ్యాగ్లో పెట్టాను, నువ్వు అడిగినప్పుడు ఇచ్చేద్దాం కదా అనుకున్నానని చెప్పిందండి. మరి అలాగ అనుకునేది అయితే మేము అడిగాం కదండి డబ్బులు పోనీ అని చెప్పేసి. అప్పుడే వెంటనే అవును నేనే తీసాను, నా దగ్గరే ఉన్నాను ఇచ్చేస్తానని చెప్పాల్సింది కదా, మరి చెప్పుకోకుండా నాకు అసలు ఏం తెలియదు, నేను అసలు తీయలేదని చెప్పిందండి ఆ అమ్మాయి. అంతలా నమ్మించిందండి ఆ అమ్మాయి. తర్వాత చెప్తే తనే తీసి బ్యాగ్లో పెట్టుకుందంటండి. ఇచ్చేద్దాం కదా అనుకుందంటండి. ఎంత పెద్ద దొంగ అండి తను, అంత పని చేసాను. మేము ఎంత నమ్మేమండి ఆ అమ్మాయిని, మంచిగా ఉండేదండి. అసలు ఏమీ ఎప్పుడు ఒక రోజు కూడా మేము వెళ్ళిపోని మాట కూడా అనలేదండి. ఫోన్లో ఎవరు లేరు అంటుంది కదా, ఉండు నిన్న రాత్రి కూడా వెళ్ళిపోతాను అన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోతావు, దేనికైనా వెళ్ళిపోతావు అంటే లేదు నాకు ఉండాలనిపించట్లేదు, నేను వెళ్ళిపోతాను అంటుంది. మరి అప్పటికే చేసేసిందని దొంగతనం అయితే మేమైతే మార్నింగే చూసామని పొద్దున్నే చూసాము ఎంత పని చేసిందని ఆ అమ్మాయి. నమ్మేమండి ఆ అమ్మాయిని ఎంత మోసం చేసింది. అసలు మీరుగా చెప్పాను కదండి, మాది చిన్న తిరుపతి అని. మా ఇంటి దగ్గరలోనే అండి వెంకటేశ్వర స్వామి గుడి. మీరు కానీ లేదా చాలామంది చూసే ఉంటారు, ఒకవేళ చూడకపోతే ఎవరైనా చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసేయండి.